ఇవాళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి ప్రస్తుతం కౌంటర్ ఇస్తున్నారు. లైవ్ లో చూద్దాం. నిమజ్జనం రోజు కూడా బీఆర్ఎస్ కొట్లాడుకుంటే పోలీసు వాళ్ళు పోయి ఆపగలరా నువ్వు అడుగుతున్నావు. ఇక నిమజ్జనం కూడా వాళ్ళు కొట్లాడితే వాళ్ళని ఏమనాలి వాళ్ళని ఒక నిమజ్జనం సంబరాలు తెలంగాణ ప్రజలు ఉంటే ఇక ఆ రోజు కూడా వాళ్ళు కొట్లాడితే దానికి అర్థం ఉందా? దానికి ఏమన్నా తెలివి ఉందా? దానికి ఏమన్నా ఇగో అశోక్, రాజకీయాల్లో అన్నీ ఉండాలి, అన్నీ నడుస్తాయి, అన్నీ చెయ్యాలి. ఫైటింగ్లు కాములే, కౌంటర్లు కామనే, ఇవన్నీ పాలిటిక్స్లో మామూలే. ఇవన్నీ అన్నీ మామూలే. ఇవన్నీ ఇదేం పెద్ద చరిత్రలో కొత్త అన్నీ ఉండేటివి, ఇవన్నీ మామూలే. ఇదంతా విన్నారా? 2 రోజులు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మీడియాలలో. ఇంకేనికి వచ్చారు సార్? అయిపోయినాయా? క్లోజ్ చేయాలా? హరీష్ రావుని ఎలుగుబంటి గరిచింది అన్న నేను, అందుకే ఎలుగుబంటి తిరిగి చేస్తున్నాడు అని చెప్పాను నేను. ఎలుగుబంటిని సరే మీరు ప్రశ్న అయ్యేటప్పుడు జవాబు కూడా రాసి పంపండి నాకు, బెస్టర్ అదంతా కొంత బెటర్ ఉంటుందేమో అది. ఎందుకంటే అంటే నేను ఎలుగుబంటి గుణగణాలు చెప్పిన. ఎలుగుబంటికి ఏముంటుందంటే కొంత దాని గుణం ఏంటంటే దాని కోపం వచ్చినా, అది డిస్టర్బ్ అని దాని కోపం వచ్చినా, దానికి ఏదన్నా కొంత మతి ఒకటి కాదు ఎన్నైనా కాదు, ఇక అది పిచ్చి పిచ్చిగా చేస్తుంది. దాని తత్వం అనమాట. అట్లా సేమ్ నాకు నిన్న టీవీలలో చూస్తుంటే అట్లా అనిపించింది. నేను టీవీలలో చూస్తుంటే ఇది ఎలుగుబంటి గరిచినట్టుందేమో హరీష్ రావు అని అనిపించింది. అట్లా ఇక ఎన్ని క్వశ్చన్స్ క్లోజ్ చేయాలా? కాంగ్రెస్ పార్టీ భయం ఉంటుంది. ఏం మళ్ళీ అడుగుతావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ భయపడతా అది నువ్వు ఏడన్నా? కాంగ్రెస్లో కార్యవర్గంలో నా పాత్ర ఇప్పుడు అర్జెంట్ ఏముంది నాది అంతా. కానీ రేపు మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి ఛార్జ్ రేపు తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో రాష్ట్రం నుంచి అందరు శాసనసభ్యులు